faithfulness, Lord Father God. Lord, we bless your name. We glorify your name, Lord Father God. In Jesus' name we ask and pray. Amen. Amen. అందరూ దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానిస్తాం. సర్వశక్త సర్వాధికారి నిధుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా పట్ల మీరు చూపిన కృపను బట్టి పొందిన దేవ వాక్యం ధ్యానిస్తున్నా మాతో మీరు మాట్లాడండి. మా మనోనేతలు తెరవండి. వాక్య సత్యంలో మమ్మల్ని నడిపించి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగుగాక. ఇచ్చిన ఇంకొక నూతన అవకాశం బట్టి నూతన వారు బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ వాక్యం ధ్యానించుకుందాం. మరి ఈరోజు తీసుకునే అంశం పర్సిస్టెంట్ ప్రేయర్. పర్సిస్టెంట్ ప్రేయర్ అనే అంశాన్ని మనం ధ్యానిస్తాం. పట్టుదల గల ప్రార్థన లేదా నిలకడ గల ప్రార్థన లేదా అల్పెరగని ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. సో నాతో పాటు లూకాసు వార్త 11వ అధ్యాయం 5 నుంచి 8వ వచనం వరకు ఒకసారి మనం గమనిస్తాం. Luke chapter 11 verses 5 to 8. Luke chapter 11 verses 5 to 8. And he said unto them, which of you shall have a friend, and shall go unto him at midnight, and say unto him, Friend, lend me 3 loaves. For a friend of mine in his journey is come to me, and I have nothing to set before him. And he from within shall answer and say, Trouble me not, the door is now shut, and my children are with me in bed. I cannot rise and give thee. I say unto you, though he will not rise and give, because he is his friend, yet because of his importunity, he will rise and give him as many as he needeth. ఇంకొక వర్షన్ అయితే బికాస్ హీ వాస్ పర్సిస్టెంట్ అని ఉంటుంది. తెలుగులో ఆ మాటను గమనిస్తే చూడు 8వ వచనం. అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాని మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. పర్సిస్టెంట్ ఇక్కడ ఇంగ్లీష్లో అర్థం తీసుకుంటాం. ఏమన్నా పట్టుదల కదా, లేదంటే నిలకడ కదా, అలుపు లేని కదా అని చూస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేక ఒక మాట గమనిస్తే ఏమన్నాడు, సిగ్గు మాలి మాటికి ఏం చేస్తాడంట, అడుగుట వలన. చాలాసార్లు సిగ్గు మాలిన ఆ మాట వినగానే మనకు ఎందుకో అఫెండ్ అవుతుంటాం. సిగ్గు లేనోడా, సిగ్గు మాలినోడా అని మనం తిడుతూ ఉంటాం కొన్నిసార్లు కదా. అలాంటి పరిస్థితి మనం ఎదుర్కొంటాం. ఇక్కడ వాక్యం తెలుసుకొని ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఏ స్నేహితుడితో వెళ్ళినాడో వాళ్ళ ఇంటికి ఇంకొక స్నేహితుడు వచ్చినాడు. ప్రయాణంలో అరే మా స్నేహితుడు మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, తన ఇంటికి వెళ్దాము, దర్శించిపోదాము, పలకరించిపోదాము అని ఇంటికి వచ్చినప్పుడు అడుగుతారా ఎక్కడి నుంచి పోతున్నావు, ఏం చేసినట్టు, నేను ప్రయాణం చేస్తున్నాను, నా దగ్గర తినడానికి ఆహారం అయిపోయింది, నీ ఇంటికి వచ్చినాను, ఏదైనా ఆహారం పెడతావా అని. చూస్తే వాళ్ళ ఇంట్లో కూడా ఆహారం లేదు, ఆహారం అయిపోయింది. సరే ఏమనుకున్నాడు, పంపించలేక సరే కొద్ది నిమిషాలకు సమయం దయచేయి, మా ఇంటి దగ్గర ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు, తన దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా రొట్టెలు ఉంటే అడిగి తీసుకొచ్చి నీకు భోజనం పెడతాను. ఇక్కడ గమనిస్తే ఆ సంభాషణలో ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ఇది ఒక ఉపమానం, ఇది స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపులు కొట్టి తట్టి కదా, కొంచెం తలుపు తెలిస్తే నా స్నేహితుడు ఊరు నుంచి వెళ్తున్నాడు, మా ఇంటికి వచ్చినాడు, భోజనం పెట్టున్న దగ్గర ఏం లేదు, భవిష్యత్తు తయారు చేయడానికి టైం లేదు, నీ దగ్గర రొట్టెలు ఉంటే నాకు దయచేయి, కనీసం మనకి
భోజనం పెడతాను అన్న సంభాషణలో ఏమన్నాడు? స్నేహితుడు లేచి ఇవ్వడు అని వాక్యం చూపిస్తుంది. ఎందుకు? నా పిల్లలు నాతో పడుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేను, నేను ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయలేను, మా నిద్ర చెడగొట్టకు అని బహుశా అనిండొచ్చు. కానీ ఆ స్నేహితుడు ఎవరైతే తన ఇంటికి వచ్చినాడో, అరే ఎందుకు మొహమాట పడట్లేదండి. మన నిజంగా ఆ సిచ్యువేషన్ ఉంటే తలుపు కొట్టాలా కొట్టొద్దా, పిలవాలా పిలవద్దా, అడిగితే ఏమనుకుంటారు కదా, మన స్నేహితులు కదా, మన చిరాకు పడతారు, మనం కోపం తెచ్చుకుంటారు, ఏంటో మధ్యరాత్రిలో నువ్వు లేపి మా నిద్ర చెడగొడుతున్నావు అని చాలాసార్లు సందేహించి మనం అడగకుండా ఆగిపోతాం. కానీ ఇక్కడ గమనిస్తే ఏ విషయంలో సందేహించకుండా, ఏ విషయంలో మొహమాట పడి, ఇక్కడ వాక్యం వాడిన మాట మరి గుర్తు చేస్తారు. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన, ఏంటంట? సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన అనే అంశం మనం ధ్యానిస్తున్నాం. సో ఆ స్నేహితుడు ఏం చేస్తాడు? నేను తప్పు చేయట్లేదు, లేదంటే నేను ఒకరిని ఇబ్బంది పెడుతుంటే ఇంకొకరు కడుపు నింపడానికి, అంటే నేను చేసే విషయంలో నేను సిగ్గుపడినా పర్వాలేదు, కానీ నేను ఏం చేస్తాను? నా ఇంటికి వచ్చిన వారికి నేను ఏం చేయాలంట? నేను వారిని పోషిస్తాను, వాళ్ళకి ఆహారం పెడతాను, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాది, వాళ్ళకి నేను హాస్పిటాలిటీ ఇస్తాను అనే అంశంతో ఏం చేస్తాడు? ఆయన సిగ్గుపడకుండా మరి తలుపు తట్టి ఏం చేస్తాడు? సిగ్గుమాలి మాటికి తలుపు తట్టి అడగటము వలన ఏం చేస్తాడంట? ఆ ఇంట్లో ఉన్న స్నేహితుడు వాళ్ళ భార్య పిల్లని పక్కన పెట్టి ఏం చేస్తాడు? రొట్టెని తెచ్చి ఇవ్వటం మనము గమనిస్తున్నాం. సో మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థనకు వచ్చిన విషయంలో బహుశా ప్రార్థన ఒకటే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తే కానీ మనము మొహమాట పడకుండా మనం ఏం చేయాలంటే, ఇక్కడైతే సిగ్గు మాటిగా ఉంది, కానీ మనం సందేహించకుండా, సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా మనం అడిగినట్లయితే అది ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఎందుకంటే మనం ఎవరిని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు. అడగాల్సిన బాధ్యత మనది, ఇవ్వాల్సిన బాధ్యత ఎదుటివాడిది. సో నువ్వు అడగకపోతే ఎదుటివాడు ఇచ్చేవాడు కాదు. బహుశా ఈ వ్యక్తి సిగ్గుపడకుండా, లేదంటే మొహమాట పడుతూ, సందేహిస్తూ, అరే అడిగితే మనం అనుకుంటాడు, మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ పోతుంది, అనవసరంగా వీడు రాకుండా లేక ఈ మధ్యరాత్రిలోనే రావాలా, లేక అందరం పడుకున్నప్పుడే రావాలా అని ఎక్కడ గొనగటం సరగడం ఎక్కడ గమనించట్లేదండి. ఏం చేస్తాడు? ఒక స్నేహితుడు వచ్చినాడు, ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి సహాయం చేయడం ఇష్టపడ్డాడు కాబట్టి ఏం చేస్తాం? అక్కడ వాక్యం అనుసరిస్తాం. తన ద్వారం తెరిచి ఏమన్నాడు? అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. లోపల ఉన్నవాడు లేచి ఏం చేశాక అరే వీడికి ఇవ్వకపోతే వీడు వెళ్ళేలాగా లేడు, ఎందుకు అనవసరంగా తలనొప్పి, ఎట్లా నిద్ర డిస్టర్బ్ అయింది, వాడు అడిగిందంతా ఇచ్చి పంపించేస్తే నాకు ఇంకా కొంచెం పడుకుంటాను కదా అని ఆలోచనతో ఏం చేస్తాడు? సిగ్గుపడకుండా, భయపడకుండా, ఏ విషయం కూడా తిట్టుకోకుండా, ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నవాడు కొన్ని నిమిషాలు నిద్ర చెడగొట్టిన తిట్టుకున్నా కానీ ఇచ్చిన తర్వాత తనకేముంటుందండి? నెమ్మది ఉంటుంది. అరే ఒక స్నేహితుడు, నా ఫ్రెండ్ మధ్యరాత్రిలో ఇంటికి వస్తే ఇదిగో నేను రొట్టెనిచ్చి పంపించిన, మార్నింగ్ లేచే వెంటనే బహుశా పిల్లలు అడగచ్చు, పాప ఎవరు వచ్చినారు ఇంటికి, రాత్రి తలుపు కొట్టాడు కదా, అరే మా ఫ్రెండ్ వచ్చినాడు రా, వాడు వచ్చినాడు రొట్టెలు అడిగినాడు, నేను రొట్టెనిచ్చి పంపించిన, పాప నేను మంచి పని చేసినావు అవునా. ఇంకొక ఫ్రెండ్ బహుశా దినం ఆఫీస్ కానీ ఇక్కడ వెళ్తున్నప్పుడు అడిగితే, అరే రాత్రి ఈ విధంగా జరిగింది, మంచి పని చేస్తావు. ఎవరిని హెచ్చిస్తున్నారు, ఎవరిని కనపరుస్తున్నారు కదా. ఆ వ్యక్తి చేసిన క్రియను బట్టి తప్పకుండా మంచి క్రియ చేస్తే మనం 10 మంది చెప్పుకుంటామండి. మంచి విషయం ఏ చిన్న సహాయం మనం చేసినా కానీ మన ఉద్దేశం మానవులం కాబట్టి మనం ఏం చేస్తాము? మనం 10 మంది ఖచ్చితంగా చెప్పుకుంటాం. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఏం చేస్తాము? ఈ భవిష్యత్తు అంతా రికార్డ్ అయ్యేది కదా. ఇంటికి రావటము, నేను రొట్టెలు ఇవ్వడం, ఇవన్నీ రికార్డ్ చేస్తే మనం తప్పకుండా మన స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేసుకుంటాం, సహాయం చేస్తాం కాబట్టి. వాక్యం అనుసరిస్తుంది. సిగ్గుమాలి మాటికి ఏమన్నట? మనము దేవుని దగ్గర కూడా అదే విధంగా, అందుకే 9వ వచనంలో ఉంటుంది, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కొన్ని వారాల క్రితం మనం యాస్ అండ్ యూ షల్ రిసీవ్ అనే అంశాన్ని ధ్యానించాం. ఏం అడగాలో నేర్చుకున్నాం. సో ఈ వ్యక్తి వచ్చినప్పుడు సిగ్గుపడకుండా ఏం చేశాడు?
అలుపెరగని అని నాకు తెలుసు అంటే అలిసిపోలేదండి. బహుశా అక్కడ ఎంత సమయం గడిచిందో మనకు తెలియదు కదా, టైం ఏమి మెన్షన్ చేయలేదు. పదే అంటే ఇచ్చి తన దగ్గర రొట్టెలు ఉన్నాయని తెలుసుకున్నాడు. రొట్టెలు ఇచ్చేంత వరకు కూడా నేను ఇక్కడి నుంచి కదలను, ఇక్కడి నుంచి వెళ్ళను, ఎందుకంటే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. వేరే ప్రతి ఇంటిని నేను వెళ్ళి తట్టుకుంటా వెళ్ళలేను. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నాకు తప్పకుండా సహాయం చేయాలి. సహాయం చేసే ఆలోచన నాకు ఉన్నది, సహాయం చేసేవాడు అని నేను తెలుసుకున్నాడు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళినాడు, సహాయం పొందుకున్నాడు. తిరిగి ఇంటికి ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళి ఆ స్నేహితుడు కూడా భోజనం పెట్టి తన కడుపు నింపినాడు. వాళ్ళకందరూ కూడా ఏంటి విశ్రాంతి కలిగినది. మేము చేస్తే మన జీవితం కూడా మనము విశ్రాంతి పొందుకుంటాం. అలా సో మనం ఏం చేయాలి, యూ హావ్ టు బి కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. సిగ్గుమాలి మాటికి అడగాల్సిన బాధ్యత నాది. తండ్రి దేవుడు మన ప్రార్థన విని మనకు జవాబిచ్చాడు. అంటే వాక్యం తెలుస్తున్న ఒక వ్యక్తి, ఒక స్నేహితుడు మాటికి వచ్చి అడిగితే ఇస్తే మరి నేనేంటిని, నేను నీ దేవాది దేవుని, నీ సృష్టికర్తని, నీవు నన్ను అడిగితే నేను తప్పకుండా ఇస్తాను. 10వ వచనం కూడా అదే మాట రాయలు, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. ఏంటిది, అడుగు వానికి ఏమంట ఇవ్వబడును. అడుగు ప్రతి వాని అలాగే క్లియర్గా రాసిందండి. అడుగు ప్రతి వానికి, అడగకపోతే ఇవ్వట్లేదు, అడిగితే ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. అడుగు ప్రతి వానికి పొందుకుంటారు, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడను. సో మన బాధ్యత ఏంటి, మనము సిగ్గుమాలి మాటికి అడగాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. ఇంకొక సందర్భం గమనిస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయం లూకా సువార్త 18వ అధ్యాయం, లూక్ చాప్టర్ 18. మొదటి వర్షం నుంచి 8వ వర్షం వరకు ఒకసారి మనం గమనిస్తాం. Luke chapter 18 verses 1 to 8. And he spake a parable unto them to this end, that men ought always to pray and not to faint. ఏంటంటే మనము వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏమని హెచ్చరిస్తున్నాడండి, మీరందరూ నాతో ఉన్నారు కాబట్టి మీరేం చేయాలంట, మెన్ ఆర్ ఆల్వేస్ టు ప్రే. ఏమంటే ఒక మాట అక్కడ వాడబడి ఏమంట, అది విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఏం చేయాలంట, విసుకుంటే ఎవరికి నష్టం అండి, మనకే నష్టం. సో మనం విసుకోకుండా ప్రార్థన చెయ్యాలి అని వాక్యం సెలవుస్తున్నది. ఇంకా ముందు గమనిస్తే, సే there was in a city a judge which feared not God, neither regarded man. And there was a widow in that city, and she came unto him, saying, Avenge me of mine adversary. And he would not for a while, but afterward he said within himself, Though I fear not God, nor regard man, yet because this widow troubleth me, I will avenge her, lest by her continual coming she weary me. And the Lord said, Hear what the unjust judge said. And shall not God avenge his own elect, which cry day and night unto him, though he bear along with them? ఇక్కడ జరిగిన ఉపమానం మనము ఎగ్జామ్ ఏమంటుందో, ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందంట, పదే వెళ్తున్నది. బహుశా తనకున్న శ్రమను, తనకున్న ఇబ్బందో తన దగ్గర వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇక్కడ వాక్యం తెలుస్తుంది, ఎవరిని లెక్క చేయలేదంట. దేవుని లెక్క చేయడు, మనుషులని లెక్క చేయడు. సో అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు, ఒక స్త్రీ వెళ్ళి పదే మాటికి ఏం చేస్తుంది, ఆ మాట వాడతారు, సిగ్గుమాని మాటికి తన దగ్గరికి వెళ్తే, ఎందుకు, నాకు న్యాయం జరిగించు. నేనున్న పరిస్థితి అనుకుందాం, బహుశా అప్పిచ్చేవాడు అప్పు పెట్టలేదో, డబ్బుల విషయంలో ఇబ్బంది పెడుతున్నారో, లేదంటే ఆస్తులతో విషయంలో ఆ స్త్రీ ఇబ్బంది పడుతుందో తెలియదు. కానీ ఏ పరిస్థితులు ఉన్నారో తన పరిస్థితి కావాల్సిన న్యాయం కొరకు ఏం చేస్తారంటే ఒకసారిగా రెండుసార్లు ఆమె
పదే పదే మాటి మాటికి వెళ్ళటం గమనిస్తూ ఉన్నాం. ఆ న్యాయ ఆ వ్యక్తి ఏం చేస్తాడు? సరే, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టక ఉన్న ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండలేదు. ఏంటంటే న్యాయాధిపతి ఎవరిని లక్ష్య పెట్టాడంట? మనుషులని, దేవుడిని కేర్ నాట్. అందుకే ఈ డజంట్ ఫియర్ గాడ్ ఆర్ హీ విల్ నాట్ కన్సిడర్ మ్యాన్ అని వాక్యం తెలుస్తుంది. ఎవరిని లెక్క చేయడంట. అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక స్త్రీ వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు? అదే మాట ఆయన మాట్లాడుతున్నాడు. వర్స్ 4, అతడు కొంతకాలము ఒప్పుకోకపోయినను. ఎంతకాలం అండి? కొంతకాలం అంటే వారం రోజుల, 10 రోజుల, నెల రోజులు కదా, లేదంటే 6 నెలలు కూడా కావచ్చు. యూజువల్గా కోర్టు కేసు ఎందుకు సంవత్సరాలు గడుస్తూ ఉంటాయండి ఆ కోర్టు కేసు తీర్చడానికి, కేసు సెటిల్ కావడానికి. సో అదే విషయంలో మనం అనుకున్నాము, కొంతకాలం అంటే 3 నెలలు 6 నెలలు గడిచింది. కానీ ఆ స్త్రీ ఏం చేసింది? మానట్లేదు, ఆగకుండా పట్టుదల కలిగి కదా, ఏమంటామో అలుపెరగని స్థితిగతిలో ఉండి అలసిపోకుండా పట్టుదలతో నేను తప్పకుండా వెళ్తాను, ఈ విషయంలో నేను గెలుస్తాను, నేను న్యాయం తెచ్చుకుంటాను, న్యాయ పోరాటం చేస్తాను అని విడిచిపెట్టకుండా, వాడు ఎవడైనా కానీ నువ్వు దేవుడికి భయపడకు, నువ్వు మనుషుల లెక్కబెట్టకు, కానీ ఒక స్త్రీగా నువ్వు న్యాయాధిపతి స్థానంలో ఉన్నావు కాబట్టి నువ్వు నాకేం చేయాలి? న్యాయం చేయాలి. కాబట్టి నువ్వు నా పక్షాన ఏం చేయాలి? తప్పకుండా నువ్వు న్యాయం చేయి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఎంత గడిచామే ఆమె కన్సిస్టెంట్గా, పర్సిస్టెంట్గా ఏంటిదంట? ఆమె ఎడతెగక పట్టుదల కలిగి, నిలకడ కలిగి, అలుపెరగకుండా ఆమె రాతను తన దగ్గర చేయించుకుందంట. అందుకే అదే మాట ఆ వ్యక్తి అంటున్నాడు. అతడు కొంతకాలం ఒప్పుకోకపోయినను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకై ఉండినను ఈ విధవాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. ఏమంటాడండి? ఆయన చెప్పిన మాట లేదు. నేను దేవుని లక్ష్య పెట్టకపోయినాను, మనుషులను లక్ష్య పెట్టకపోయినాను, కానీ ఈ విధవరాలు ఏం చేస్తారంట? నా దగ్గరికి మాటికి వచ్చి ఏం చేస్తారు? గోజాడుతున్నది, బ్రతిమలాడుతున్నది. అయ్యా నాయనా, నువ్వు నాకు ఇంకెంతకాలం లేట్ చేస్తావు? సమయం అయిపోతుంది, నువ్వు నన్ను దర్శించు, నన్ను పట్టించుకో. ఇదిగో నా పరిస్థితి ఇది ఉన్నది, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర సమయం లేదు, నాకు ఏదైనా న్యాయం చేయి. పదే మాటికి సిగ్గుమాని మాటికి అడుగుట వలన గోజాడుతున్న వాక్యం తెలుస్తుంది. నేనేం చేస్తానంట? తనకి నేను న్యాయం చేస్తాను. ఏంటంటే యాక్చువల్ ఒక వర్డ్లో చూస్తే ఆ దౌర్భాగ్యుడు కదా. మనం యూజువల్ ఈ మాట వాడతారు, వేస్ట్ ఫెలో అంటాం కదా. ఆ వేస్ట్ ఫెలో అయిన జడ్జ్ కూడా ఏం చేస్తాడంట? ఒక స్త్రీ మాటికి వెళ్ళి అడగడం వలన తాను తగ్గించుకొని, అదే ఉన్నాడు కదా, గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను. బయటకు చెప్తే కదా అవమానం అనుకుంటారు కదా. అరే సార్, నువ్వు ఎవరిని కన్సిడర్ చేయగలవు, నువ్వు ఎవరిని కేర్ చేయగలవు, నువ్వేది అమ్మాయికి పడిపోయావు, లేదంటే స్త్రీకి పడిపోయావు కదా. ఆ మాటలు అనుకుంటారు. ఏం అనుకుంటాం? తాను మాట్లాడుతూ, అంటే తనలో మనస్సాక్షి ఒప్పుకుంటున్నది. ఏం చేస్తుందా? మనస్సాక్షి కదిలించబడ్డది కదా. చూడండి, దేవుడు కూడా దేవుని లెక్క చేయను, మనుషులు లెక్క చేయను అంటే ఆయన వ్యక్తిగతంగా కఠినస్తుడు కదా. ఒక హిట్లర్ అనుకున్నాం. అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక స్త్రీ విధవరాలు పదే వెళ్ళి ఏం చేసింది? నాకు నీ దగ్గర నాకు ఏమవుతుంది? కేవలం న్యాయం కావాలి, న్యాయం కొరకు పోరాడుతున్నాను, నువ్వు న్యాయవంతుడు అయితే నాకు న్యాయం చేయగలిగినప్పుడు తనలో ఉన్న మనస్సాక్షి కలిగింది. ఎందుకంటే ఈ స్త్రీ పదే వెళ్తున్నందుకు. సో దేవుడు అంత కఠినస్తుడు కాదండి. అడుగు ప్రతి వానికి ఇవ్వబడను. సో నువ్వు అడుగుతున్నావా? ఏం చేయాలో? ఒక్కసారి అడిగి మానేయకు.
నువ్వేం చేయాలంట? పలుమార్లు అడుగు, మాటి మాటిగా అడుగుతూనే ఉంది. ఎంతవరకు అడగాలి? నీవు పొందుకునేంత వరకు కూడా, రొట్టెలు పొందుకునేంత వరకు కూడా ఆ స్నేహితుడు అడుగుతూనే ఉన్నాడు. ఈ స్త్రీ తనకు న్యాయం జరిగేంత వరకు కూడా ఆమె అడుగుతూనే ఉన్నది. మధ్యలో మానేసిందా? మానేసి ఎవరికి నష్టము? అడిగేవారికి నష్టం. ఇంతకాలం అడిగినా నువ్వు ఇవ్వలేదు, ఇంకో కొంతకాలం బ్రతిమలాడితే, ఇంకో కొంతకాలం అడిగితే నష్టమేమున్నది? నువ్వేం డబ్బు ఖర్చు పెట్టలేదు. నువ్వు కేవలం అడగాల్సిన బాధ్యత అనేది సమయం కావాలి, పేషెంట్ కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. ప్రతి విషయం కూడా మరి చిటికేస్తే రావండి. మన కొన్ని విషయాలు తొందర అయిపోవాలని మనం ప్రయాస పడుతూ ఉన్నాం. కానీ దేవుని సమయంలో, తగిన సమయంలో ఖచ్చితంగా మనకి జవాబు అనుగ్రహిస్తాడు. సో నా జాబ్, మన పని ఏంటి? ప్రార్థన చేయాల్సిన పని మనది, దేవుడు జవాబు చేయాల్సిన పని దేవుడి. కాబట్టి మనం ఏం చేయాలి? బీ కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్, పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేస్తున్నాం, మార్నింగ్ లేసామంటే ప్రార్థన చేసేస్తాము, నైట్ పడుకోకుండా ప్రార్థన చేస్తాము. కొన్ని విషయాలు మనకి ఏం కావాలి? పదే దేవుని మనం ఖచ్చితంగా, దేవా ఈ స్థితిలో ఉన్నాను, నాకు స్థితి మార్చు దేవా, నాకు సమాధానం దయచేయి, సంతోషం దయచేయి, నాకు ఒక ఏం కావాలి? నాకు అండర్స్టాండింగ్, జ్ఞానం దయచేయి. తెలివితేటలు లేదంటే ఆర్థిక ఒత్తిడిలు ఉన్నామా, శారీరక బలహీనతలు ఉన్నామా, దేంట్లో మనకి ఆన్సర్ కావాలి, దాన్ని మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏం చేయాలంట? సిగ్గుమాలి పట్టుదలతో అలు పెరిగిన వారిగా మనం ఏం చేయాలంటే అలు పెరగకుండా, అలసిపోకుండా మనం పదే అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకి సమాధానం దయచేస్తాడు, మనకి ఏం చేస్తారు? ఆన్సర్ ఇస్తాడు. నాకు కావాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్, నేను ఎవరైనా ఏమైనా అడిగితే నా ఆన్సర్ నాకేం కావాలి? నేను అడిగింది నువ్వు నాకు ఇవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అన్న ఏదైనా సహాయం చేయాలంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నా దగ్గర నుంచి మీరు సహాయం ఎక్స్పెక్ట్ చేస్తారు. సో సహాయం చేయకపోతే వెళ్ళిపోతారు. కానీ ఎక్స్పెక్టేషన్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. సో మనం కూడా దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన పొందుకున్నంత వరకు కూడా మనం ఉన్న ఆశ ఏంటిది? అది ఇంకా నిలబడుతుందండి. అందుకే వాక్యం ఏం తెలుస్తుంది? నీ ఆశ సిగ్గునుండదు, నీ ఆశ నెరవేర్చబడుతుంది. దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు, మన సిగ్గుపరిచేవాడు కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకు ఓర్పు, ఓపిక, సహనం కావాలి. వి హావ్ టు వెయిట్ ఫార్ హిస్ ఆన్సర్. దేవుడు జవాబు ఇచ్చేవాడు కాబట్టి మనము వేచి చూసాం. ఇంకొక సందర్భం గమనిస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్క్ చాప్టర్ 7. 24వ వచనం మనం గమనిస్తాం. మార్క్ సువార్త 7వ అధ్యాయము 'And from thence he arose and went into the borders of Tyre and Sidon, and entered into an house, and would have no man know it, but he could not be hid. For a certain woman, whose young daughter had an unclean spirit, heard of him, and came and fell at his feet. The woman was a Greek and a Syrophoenician by nation, and she besought him that he would cast forth the devil out of her daughter. But Jesus said unto her, Let the children first be filled, for it is not meet to take the children's bread and to cast it unto the dogs. And she answered and said unto him, Yes, Lord, yet the dogs under the table eat of the children's crumbs. And he said unto her, For this saying go thy way, the devil is gone out of thy daughter. ధ్యానించే వాక్యాలను గమనిస్తే, మరి ఒక స్త్రీ అని, ఆ స్త్రీ ఏం చేసిందా? యేసుక్రీస్తు పలానా ఇంటికి వచ్చినాడు అనే విషయం తెలుసుకొని ఆమె తన దగ్గరికి వెళ్ళింది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది. యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి ఆమె ప్రాధేయపడుతుంది. ఆ స్త్రీ సరోఫేనికయు వంశమునందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. హల్లెలూయా. ఏం చేసింది? తల్లి తన కుమార్తె
దెయ్యముతో పీడించబడుతుందని యేసుక్రీస్తు దెయ్యాన్ని నిలగొట్టే వ్యక్తిగా గమనించి గ్రహించి ఆ ఇంటికి వచ్చి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమంటే వేడుకొనెను, ప్రాధేయపడెను, బ్రతిమిలాడెను. ఏమంట, నా కుమార్తె దెయ్యంతో పీడించబడ్డది, దయచేసి నువ్వు వచ్చి దెయ్యాన్ని వెళ్ళగొడతావా? కానీ ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఏంటండి? But Jesus said unto her, ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అక్కడ కుక్క పిల్లలు ఉన్నాయండి కదా, భోజనంకి కూర్చునేవేమో. మరి యేసుక్రీస్తు చెప్పిన సమాధానం ఏంటిది? అక్కడున్న సందర్భంలో మొదట పిల్లల్ని తిననివ్వు. ఆ పిల్లలంటే ఆ గృహంలో కూడిన సంఘస్థులు అనుకుందాము, లేదా స్వస్థపరచబడడానికి దేనికి వచ్చిన గృహంలో ఉన్న వాసుల గురించి అనుకుందాం. వాళ్ళని పిల్లలుగా బోధించినప్పుడు మరి ఇక్కడ వాక్యం అనుసరిస్తుంది, మొదట పిల్లలకి పెడదాము, తర్వాత ఫస్ట్ కుక్క పిల్లలకు పెట్టి ఇక్కడ ఇంట్లో పిల్లలకు పెట్టడం రైట్ కాదు కాబట్టి ఫస్ట్ పిల్లలకు పెడతాను, తర్వాత కుక్క పిల్లలకు పెట్టవచ్చు. కానీ ఆ స్త్రీ ఏమని గ్రహించిందంటే, నైనా కుక్క పిల్లలు కూడా ఆ బల్ల నుండి పడే రొట్టె ముక్కలని ఆశిస్తాయి. బహుశా మేము నీ దృష్టిలో కుక్క పిల్లలుగా ఉన్నాం అని మేము ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు. నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టినా, నువ్వు నన్ను మమ్మల్ని కుక్క అని పిలిచినా, ఏమని పిలిచా అని మేము ఎక్కడంట మాకు కావాల్సిన స్వస్థత మాకు కావాలి, మాకు కావాల్సిన విడుదల మాకు కావాలి. కొన్నిసార్లు వృషం కలిగిన వాళ్ళు ఏం చేస్తామంటే, ఈ ఒకటి అయితే అరే నువ్వు నన్ను కుక్క పిల్లతోనే పోలుస్తావా అని ఏం చేస్తామో అక్కడి నుంచి వెళ్ళిపోతావు. నువ్వు కాకపోతే వేరేడు, నువ్వు చేస్తామని వచ్చినా, నువ్వు కాకపోతే వేరే దగ్గరికి వెళ్తావు. ఇవాళ అట్లనైతుందండి, ఒక చర్చికి వెళ్తారు మెంబర్స్, అక్కడ పాస్టర్ పట్టించుకోవట్లేదో, లేకపోతే ప్రార్థన చేయట్లేదు, ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే నువ్వు కాకపోతే వేరే చర్చ్ కాకపోతే వేరే చర్చ్, అట్లా చర్చిలు సంఘాలు పాస్టర్లు మారుస్తున్నారు. కానీ బహుశా ఆ రోజు ఆ స్త్రీ అని గమనించినది, నాకు ఈయన దగ్గర నుంచి నాకు ఆన్సర్ వస్తుంది. యేసుక్రీస్తు మాత్రమే దెయ్యాలని వెళ్ళగొట్టగలుగుతాడు. నా కుమార్తెకి కావాల్సిన విడుదల తన దగ్గర ఉంది కాబట్టి ఆమె నేను ఏమని పిలిచినా నాకు పర్వాలేదు. నా పిల్లల కొరకు నేను ఎంత అపమానమైన నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకు? నా కుమార్తె విడుదల నా వాంఛ, నా హృదయపూర్వక నా ఆలోచన, నా తలంపులు, లేకపోతే నా వాంఛ ఏంటిది? నాకేం కావాలి ప్రస్తుతానికి? మాటలతో కాదు, నాకు స్వస్థత కావాలి, విడుదల కావాలి. నేను నా కుమార్తెని విడిపించాలి. సో కుక్క పిల్లలతో సంబోధించిన, దేంతో నన్ను పోల్చినా కానీ ఏమంటారు, ఆ కుక్క పిల్లలు కూడా బల్ల నుంచి పడే రొట్టె ముక్కల గురించే ఆశిస్తే మాత్రం తెలుస్తుంది. సో యేసుక్రీస్తు ఆ విశ్వాసం చూసి, ఆ పరిస్థితి చూసి, అరే నేను తిట్టినా, ఈమె అవమానపరిచినాను, లేదా ఈమె వేరే కుక్క పిల్లలతో పోల్చినా కానీ, అంటే ఆ కుమార్తెను కుక్క పిల్లలతో పోల్చినా కానీ ఏమని అంగీకరించి, మేము కుక్క పిల్లలు అయినప్పుడు కూడా మాకు విడుదల కావాలి, మాకు విమోచన కావాలి, మాకు స్వస్థత కావాలి, మాకు ఆన్సర్ కావాలి, ఈరోజు నువ్వు మా దగ్గరికి రా. మనం ప్రాధేయపడితే, మనం వేడుకుంటే, ఒక దగ్గర ఏమని చూసాము, సిగ్గుమాలి మాటికి అడుగుట వలన, ఇంకొక దగ్గర ప్రాధేయపడటము, ఇంకొక దగ్గర వేడుకోవటము. సో మనం ఏం చేయాలి? ప్రార్థన విషయంలో మనము వేడుకోవాలి, మనం ప్రాధేయపడాలి, మనం సిగ్గుమాలి మాటి అడుగుట వలన దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. ఆ రోజు ఆ స్త్రీ ఆ కుమార్తె విషయంలో ఆ స్వస్థతను పొందుకున్నట్లయితే, విడుదల పొందుకున్నట్లయితే, ఎందుకంటే ఆ తల్లి ప్రాధేయపడ్డది, ఆ తల్లి విజ్ఞాపన చేసింది. సో మనం కూడా తల్లిదండ్రులు ఉంటే మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. తల్లి ప్రార్థన, తండ్రి కదా దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించేవాడు, మనకు జవాబు అనుగ్రహించేవాడు. సో అక్కడ ఏమని గమనించాము, and she answered and said, yes Lord, yet the dogs under the table eat of the children's crumbs. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలను తిరును కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను
పోయినదని ఆమెతో చెప్పాను. ఏమే ఆమె చెప్పిన అంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు, కుమార్తె ఎక్కడ ఉన్నది. తల్లి ఏమో యేసుక్రీస్తు సంభాషిస్తున్నది. ఏమని సంభాషిస్తున్నది? నా కుమార్తె దెయ్యంతో పీడించబడ్డది, నువ్వేమన్నా చెయ్యి. ఆమె విశ్వాసపూర్వకంగా పట్టుదలతో చెప్పిన మాట ప్రకారం ఏమంటారు, అదే క్షణము దెయ్యము విడిచిపెట్టి. ఎప్పుడండి? మేము కుక్క పిల్లలు అయినప్పుడు కూడా చిన్న పిల్లల రొట్టె కింద పడినప్పుడు ఆ రొట్టెని తీసుకొని తింటాం కాబట్టి ఇక్కడ సాధారణంగా వాక్యం రొట్టె దేనికి సాదృశ్యము? దేవుని వాక్యానికి సాదృశ్యము, ఇంకా యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యం కదా. సో ఇక్కడ వాక్యం తెలుస్తూ అనుకుందాం. మరి ఆ స్త్రీని ఎప్పుడైతే ఆ కింద పడిన రొట్టె ముక్క అయినను దాన్ని గౌరవించి, ఇది అనుకున్న ఒక ఎగ్జాంపుల్ లాగా యేసుక్రీస్తు శరీరంగా తీసుకొని, లేదంటే దేవుని వాక్యంగా తీసుకొని, ఆ దేవుని వాక్యం నేల మీద పడ్డా బల్ల మీద పడ్డా ఒకే వాక్యంలో సామర్థ్యత ఉంటుందండి. ఏమైనా బ్రెడ్ టేబుల్ మీద ఉన్న టేబుల్ నుంచి కింద పడిపోయినా కానీ దాంట్లో విటమిన్స్ ఎక్కడ పోతాయా, కాల్షియం ఎక్కడ పోతుందా? ఏం కాదు, వర్ష టేబుల్ దుమ్ము అంటవచ్చు, అదొక్కడే తేడా, పైన దానికి కింద దానికి. కానీ ఏంటిది? అవేం గమనించింది? రొట్టె బల్ల మీద ఉన్నా బల్ల కింద ఉన్నా నాకు రొట్టె కావాలి అంటే క్రీస్తు శరీరం నాకు కావాలి. దేవుని వాక్యం నాకు కాదు, ఎందుకంటే దేవుని వాక్యం ద్వారానే స్వస్థత కలుగుతుంది, దేవుని వాక్యం ద్వారానే నాకు విడుదల కలుగుతుంది. కాబట్టి ఆ స్త్రీ మనం ఆత్మని అర్థం చేసుకుంటే ఆ స్త్రీ ఏం చేస్తే దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చినది కదా. దేవుని శరీరానికి ప్రాముఖ్యత, ఆ రొట్టెకి ప్రాముఖ్యత ఇచ్చి మేము కుక్క పిల్లలు అయినప్పుడు కూడా మాకు కూడా విడుదల కావాలండి. ఈ గృహంలో పిల్లలే కాదు, ఇవాళ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, స్ట్రీట్ డాగ్స్ని తరివేయండి, స్ట్రీట్ డాగ్ని చంపేయండి, స్ట్రీట్ డాగ్ తీసేయండి గొడవ పడుతున్నారు కదా. అంటే కుక్కల కొరకు వ్యతిరేకత ఉన్నది, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటి ప్రాముఖ్యము? మనుషులు ప్రాముఖ్యము, కుక్కలు కాదు. కానీ ఇక్కడ స్త్రీ ఏం చేస్తుంది? మేము కుక్కలు అయినప్పుడు కూడా, కుక్క పిల్లలు అయినప్పుడు కూడా మాకు కూడా ఇంత కొంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మాకు కూడా రొట్టె కావాలి. నువ్వు రొట్టె ఇవ్వకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు, నువ్వు స్వస్థత చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. సో అదే ఉద్దేశంతోనే మన మందిరానికి ఎప్పుడైతే వస్తామో, దేవుని సంఘానికి వచ్చినప్పుడు, దేవుని నేను మందిరానికి వెళ్తున్నాను, ఏదో సండే కాబట్టి రాకండి, ప్రతి ఆదివారం కూడా దేవుడు అందరం కూడా, మేము కూడా దేవుని మందిరానికి, దేవా ఈరోజు నీ సన్నిధిలో సమయం గడుపుతుండగా నాకు ఒక ఆన్సర్ కావాలి, నాకు సమాధానం కావాలి. నేను నా స్థితిగతి మీరు ఎదిగారు, నా పరిస్థితి మీరు ఎదిగారు, మీరు నన్ను గమనిస్తారు. నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ వాక్యం అనే రొట్టె ద్వారా నన్ను స్వస్థపరచు, నీ వాక్యం అనే రొట్టె ద్వారా నాకు విడుదల దయచేయి. నీ సన్నిధిలో వేర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ ఇస్ లిబర్టీ. దేవుని సన్నిధిలో లిబర్టీ ఉంది, ఫ్రీడమ్ ఉంది, కాబట్టి స్వేచ్ఛ ఉంది, కాబట్టి మనం బంధకాలు ఉండొచ్చు. కానీ దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో మనం స్వస్థత పొందుకుంటాము, విడుదల పొందుకుంటాము. ఆ స్త్రీ ఏమనండి? నీ విశ్వాసం వలన, నీ విశ్వాసం వలన నువ్వు చెప్పిన మాట ప్రకారం అదిగో నీ కుమార్తెని దెయ్యము విడిచిపెట్టి వెళ్ళలేదు. ఎవరి దగ్గర అండి? మన విశ్వాసంలో మన స్వస్థత ఉన్నది. సో మనము విశ్వసిద్దాము, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. 4వ సందర్భం గమనిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం మనం ఒకసారి గమనిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి ఒకసారి గమనిస్తాం. And they came to Jericho. As he went out of Jericho with his disciples and a great number of people, blind Bartimaeus, the son of Timaeus, sat by the highway side begging. And when he heard that it was Jesus of Nazareth, he began to cry out and say, Jesus, thou son of David, have mercy on me. And many charged him that he should hold his peace, but he cried the more a great deal, Thou son of David, have mercy on me. And Jesus stood still and commanded him to be called. And they called the blind and say unto him, Be of good comfort, be of good cheer, rise, he calleth thee.
And he, casting away his garment, rose and came to Jesus. And Jesus answered and said unto him, What wilt thou that I should do unto thee? The blind man said unto him, Lord, that I might receive my sight. And Jesus said unto him, Go thy way, thy faith has made thee whole. And immediately he received his sight and followed Jesus in the way. కొన్ని అంశాలు మనం ధ్యానిస్తాం. మరి యేసుక్రీస్తు ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు ఎరికో పట్టణం నుంచి ఆ మార్గంలో వెళ్తుండగా ఎరికో పట్టణం నుంచి బయటికి వెళ్తుండగా ఆ శిష్యులతో పాటు బిచ్చగాళ్ళు ఎక్కడ ఉండండి, ద్వారాలు అంటే ఎంట్రీ ఆఫ్ ద సిటీ, ఎంట్రన్స్లో ఉంటారు. యేసుక్రీస్తు ఒకడే వెళ్ళట్లేదు, యేసుక్రీస్తుతో పాటు శిష్యులు ఉన్నారు. ప్రతిసారి కూడా గుంపు కూడా ఉంటుంది. ఆ గుంపు ఏం చేస్తారు, అల్లరల్లరిగా అనిపిస్తుంది కాబట్టి ఈ గుడ్డివాడు చూడలేడు కానీ వినగలుగుతాడు. అందుకే విన్న వెంటనే ఏమని తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు వెళ్తున్నాడు కదా. Verse 47. And when he heard that it was Jesus of Nazareth, గుడ్డివాడు ఏం చేస్తాడంటే చూడలేడు కానీ వినగలిగిన వాడు. సో ఈ గుడ్డివాడు ఏం చేస్తాడు, విన్న వెంటనే ఏమని వింటున్నాడు, he heard that it was Jesus of Nazareth. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయి మొదలుపెట్టాను. హల్లెలూయా. ఏం చేస్తాడండి, యేసుక్రీస్తు వెళ్తున్న అవసరాన్ని చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేయట్లేదు వాళ్ళతో పాటు. ఆయనకి ఏమని తెలుస్తున్నాడు, యేసుక్రీస్తు అనేక సార్లు విన్నాడు కదా. ఆ శుభవార్త వింటూ అవసరం లేదంటే స్వస్థత చేయటము, చనిపోవడం వేయటము, దేవుని వెలుగటం, బహుశా అనేక స్వస్థత కార్యాల గురించి వింటూ వస్తాం. ఎవరు వింటున్నారు, భర్తమేసు యేసుక్రీస్తు గురించి విన్నాడు, ధర్మశాస్త్రం గురించి విన్నాడు, తెలుసుకున్నాడు. కానీ గుడ్డివాడు కాబట్టి అడుగుకుంటున్నాడు. ఆ గుడ్డివాడు ఎప్పుడైతే తన ముందు నుంచి లేదా తన కూర్చున్న ద్వారంలో తన కూర్చున్న దారిలో యేసుక్రీస్తు వెళ్ళటం ఎప్పుడైతే విన్నాడో, విన్న వెంటనే ఏం చేశాడంటే అక్కడ శిష్యులను పిలిచో 10 మంది పిలిచి, లేకపోతే తన పక్కన ఎవరైతే సాయం చేయకుంటారో వాళ్ళని పిలిచి నేను యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్ళమని చెప్పట్లేదు. ఏమంటున్నాడు, కేకలు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. కానీ ఏమని సంబోధించాడండి, దావీదు కుమారుడా, ద సన్ ఆఫ్ డేవిడ్. అంటే భారతమే చాలా ఎక్సాంపుల్ తీసుకున్నాడు, ఆయన క్రిస్టియనే కదా, యూదుడే. లేకపోతే ఎవరైనా వ్యక్తి అంటే వాక్యం తెలిసేవాడు. దావీదు కుమారుడు ఎక్కడ రాబడింది, గ్రంథంలో రాయబడదు. ఆ వాక్యం ఈయనకి ఎట్లా తెలుసు, బహుశా ఎక్కడైనా వినుంటాడు. సో యేసుక్రీస్తు ఎవరు, సన్ ఆఫ్ గాడ్, లేదంటే సన్ ఆఫ్ డేవిడ్. సన్ ఆఫ్ డేవిడ్ అని తెలుసు కాబట్టి ఇప్పుడు ఎవరు పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, హ్యావ్ మర్సీ ఆన్ మీ ద సన్ ఆఫ్ డేవిడ్. వాళ్ళేం చేస్తున్నాడు, మరి యేసుక్రీస్తు బిజీగా వెళ్తున్నాడు, వేరే వేరే ప్రేయర్ మీటింగ్ వెళ్తున్నాడు, వేరే దగ్గర వెళ్తున్నాడు, తొందరతో లేదు, నువ్వు డిస్టర్బ్ చేయకు, నువ్వు ఇక్కడ కూర్చో, మానవ ముందు నువ్వు కేకలు వేయకు. కానీ బార్తిమేయు ఏం చేస్తాడు, ఈవెన్ ద మోర్, దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. And many charged him that he should hold his peace, but he cried the more a great day, thou son of David, have mercy on me. అప్పుడు ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు పెట్టాను. మనల్ని ఆ స్థితిలో పెట్టుకుంటే మరి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారా, మానే అని చాలాసార్లు చెప్పిండొచ్చు, ఇంట్లో కానీ బయట కానీ స్నేహితులు కానీ. ఎన్నిసార్లు అడుగుతారా, వదిలే ఇస్తే లేకపోతే ఏంది మనం బతిమలాడాలా, వాడి మీద తోక, వాడి మీద ఇదా, వాడి మీద అని మనం ఏం చేస్తాము, గర్వపడుతూ ఉంటాం, అడగము. ఒకసారి అడతాము, 2 సార్లు అడతాము, 3 సార్లు అడతాము. ఎన్నిసార్లు అడగాలి, ఇంట్లో కూడా కొంచెం జరుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు అడగాలి, ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు చేయాలనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం గమనిస్తే మీరు ఏమన్నా అనుకోండి, నాకేం కావాలి, ఆపర్చునిటీ. నేను యేసుక్రీస్తుని నేను మళ్ళా చూస్తానో వింటానో నాకు తెలియదు. బహుశా అనుకుందాము ఎన్నోసార్లు, లేదంటే కొంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నాను
యేసుక్రీస్తు కూడా నన్ను స్వస్థపరిచే బాగుండు అనుకున్నాడు. బహుశా అనుకున్నాము చుట్టుపక్కల వాళ్ళు అడుగుంటాడు, మరి యేసుక్రీస్తు దగ్గర నన్ను తీసుకెళ్ళాలి, గుడ్డి వాళ్ళని స్వస్థపరుస్తారంట కదా అని. ఆయనకి ఛాన్స్ దొరకలేదు, లేదా ఆ పట్టణానికి రాలేదు. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ యొక్క పట్టణం దగ్గర దాని నుంచి వెళ్తున్నాడో, ఆ భారతదేశ ఎప్పుడైతే విన్న వెంటనే ఆలస్యం చేయలేదు, మొహమాట పడలేదు, సిగ్గుపడలేదు. కానీ ఏం చేస్తాడు? బిగ్గరగా కేకలేస్తాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఇంకా వెళ్ళిపోతున్నాడు. వినిపించలేదు అనుకున్నాడేమో. కొంతమంది గమ్మునుండి అంటున్నాడు, నువ్వు అల్లరి చేయకు, నువ్వు మొరపెట్టకు, లేదంటే నువ్వు అరవకు అంటున్నారు. అయినా నువ్వు ఎంత వరకైతే గర్దిస్తావో ఏం చేస్తాడు? వాళ్ళ గర్తింపు లోపడకుండా నాకు కావాల్సిన స్వస్థత, ఈ ఆపర్చునిటీ నేను మిస్ చేసుకోను కాబట్టి ఇంకా బిగ్గరగా అరవడం మొదలుపెట్టినాడు. వాక్యం ఏం తెలుస్తుంది? యేసు అక్కడ నిలిచి ఉండేను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకొను, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పాను. బీ ఆఫ్ గుడ్ షేర్, హీ ఈస్ కాలింగ్. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆగిపోయి వెనుకకి తిరిగి శిష్యులను పంపించి అతన్ని నా దగ్గరికి తీసుకొని రా. ఎందుకు తీసుకొని రామన్నాడండి? ఎందుకంటే ఆయన ఎవడో కానీ నన్ను గౌరవించినాడు. ఏమని గౌరవించినాడు? ఒరైతులే అనట్లేదు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. సో నా దగ్గరికి ఎవరైనా వచ్చి నన్ను కరుణించగలిగితే, నేను కరుణామయుని కాబట్టి నేను తప్పకుండా కరుణిస్తాను. హీ ఆస్క్డ్ మీ ఫర్ మర్సీ, దెన్ ఐ విల్ గో అండ్ షో హిమ్ మర్సీ. ఈజ్ ఎ కంపాషనేట్ గాడ్. దయ కలిగినవాడు, కృప కలిగినవాడు, కనికరం కలిగినవాడు కాబట్టి కనికరపడే వారిని పిలిచినాడు. ఏమనిచ్చాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పిలిచాడు కాబట్టి నేను తన దగ్గరికి వెళ్తాను, నా దగ్గర పిలుచుకుంటాను. నీకు ఇప్పుడు ఏం కావాలి కదా? పిలిచిన తర్వాత ఇప్పుడు ఏమంటారు? అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. యేసు నేను నీకేమి చేయకూర్చమని వారిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగగాక, ఆ గుడ్డివాడు బోధకుడా నా దృష్టి కలగజేయమని ఆయనతో చెప్పాను. దట్ ఐ మే రిసీవ్ సైట్. నాకు ఏం వద్దున్నాను వాడు చూడండి, యేసుక్రీస్తు గుడ్డివాడు అని తెలుసు. యేసుక్రీస్తు దగ్గర వచ్చిన వెంటనే ఏం చేయాలి? గుడ్డితనం నుంచి వెళ్ళగొట్టాలి. కానీ ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తాడు. బహుశా డబ్బుల గురించి అడుగుతున్నాడా లేదా స్వస్థత గురించి నా దగ్గరకు వస్తున్నాడు నాకు తెలియదు. ఆయనని అడుగుతున్నాను, భర్తమేస్ నీకు ఏం కావాలి? నువ్వు నన్ను ఆపినావు కదా, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఏమన్నాడు? నాకు గుడ్డితనం నుంచి విడుదల కావాలి. ఏం చేసండి? ఆయన బెడ్ కార్పెట్లు అన్నీ తీసుకొని వెళ్ళట్లేదు. ఆయన వస్త్రం పారేసి, ఏ వస్త్రం అండి? గుడ్డివాడు ఒక వస్త్రం వేసుకుంటాడు అనుకున్నాం. ఆ గుడ్డితనం వస్త్రం తొలగించి అక్కడ పడేసి, ఎందుకు? నాకు తెలుసు ఇక మీదట నాకు ఈ వస్త్రం అవసరం ఉండదు, ఈ గుడ్డి వస్త్రం నాకు అవసరం ఉండదు, ఎందుకంటే నేను దావీదు కుమారుడి దగ్గర వెళ్తాను, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. ఆ విశ్వాసంతో వెళ్ళిన వెంటనే ఏమంటాడు వాక్యం చదివిస్తే 52వ వచనం, అందుకు 51 అయితే ఏమన్నా అలా సంబంధించింది? బోధకుడా The blind man said unto him, Lord, that I may receive my sight. Lord అంటే బోధకుడు, అంటే మాస్టర్. గౌరవిస్తున్నాడు, సంబోధిస్తున్నాడు కాబట్టి ప్రవర్తన ద్వారా ఏమన్నాడు? ఇది 52వ వచనంలో, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఏం చేసినట్ట? వెంటనే తనకు స్వస్థత కలిగాను. చేతులు పెట్టి లేదంటే మళ్ళీ గుమ్ము వేసి మట్టిని బురదగా చేసి కళ్ళని పెట్టి ఏం చేయట్లేదు. విశ్వాసంతో కేకలు వేసాను. ఏమో విశ్వసించాడు? యేసు అనుకుందాం, ఒకరోజు అంటే నా లైఫ్ టైంలో నేను ఒకరోజు ఎప్పుడైనా యేసుక్రీస్తుని నేను కలిస్తే, నేను ఎన్కౌంటర్ అయితే నేను తప్పకుండా ఆయన నన్ను స్వస్థపరచుకొని అడుగుతాను.
సో ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, విన్నప్పుడు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తుని ఆపి స్వస్థత పొందుకుని దేని ద్వారా? ఇదంతా కూడా విశ్వాసము ద్వారా. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. సో మన విశ్వాసము మనల్ని స్వస్థపరిచారు. సో ఎలాంటి బలహీనత నుంచి వెళ్తున్నాం, ఏ పరిస్థితులు వెళ్తున్నాం, మా దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసాన్ని మనం వాడినట్లయితే, మన టాలెంట్ కాదండి, విశ్వాసమైన ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు. విశ్వాసమైన ఆత్మఫలం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ విశ్వాసంతో మనము దేవుని అడిగితే ఏంటంటే తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిస్తాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నా విశ్వాసం నన్ను స్వస్థపరచాలి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచాలి. సో మన ప్రార్థన కోరుకున్నాం, బీ పర్సిస్టెంట్. సిగ్గుమాలి మాటికి అడగటము మనం నేర్చుకున్నట్లయితే, ఏ విషయమైనా కానీ అడగటం మనం నేర్చుకున్నట్లయితే తప్పకుండా మనం సమాధానం పొందుకుంటాం కదా. చూడండి, మంచి చేసే విషయంలో పర్సిస్టెంట్ ఉందాం, చెడు విషయంలో కాదండి. కొంతమంది ఉంటారు విసిగిస్తూనే ఉంటారు కదా, మాటికి ఏం చేస్తాము, ఆ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి. కానీ మనం మంచి చేసే విషయంలో, అందుకే వాక్యం అనుసరిస్తుంది, సాధ్యమైనంత వరకు కూడా ఏం చేయాలంట, మంచి చేయడం నేర్చుకోండి. మంచి చేయడం వాక్యం తెలుస్తుంది. పాసిబిలిటీస్ అంటే చెడు చేయొచ్చు, కానీ మంచి చేసే విషయంలో దయచేసి మంచి చేయండి. డూ గుడ్. అందుకే ఉదయకాల మనము 6 స్టార్ట్ అధ్యాయం ధ్యానించాం. Psalms 85:12 ఏమన్నా వాక్యం తెలుస్తుంది, ద లార్డ్ విల్ గివ్ అస్ వాట్ ఈస్ గుడ్. ఆయన చెడు ఇవ్వలేడు, మనకి ఇవ్వగలుగుతాడు కానీ చెడు ఇవ్వట్లేదు. హీ విల్ గివ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వీ షల్ సీ ఇంక్రీజ్. మనము అభివృద్ధి పొందేదాము. ఎప్పుడు దేవుడు మంచి ఇచ్చే కొద్దీ, మనం మంచి సంపాదించే కొద్దీ మనము అభివృద్ధి పొందేదాము. We will increase, we shall see growth. So let us believe, let us be persistent in what we do. అంటే చెడు విషయం కాదు, మంచి విషయంలో, ప్రార్థన విషయంలో ఎడతెగగా పట్టుదలతో మనం ప్రార్థన చేద్దాం. ఏ విషయమైనా, చిన్న విషయాలు, స్టడీస్ విషయమా, కాలేజ్ ఫీజా, స్కూల్ ఫీజా, పిల్లల విషయమా, భార్య విషయమా, భర్త విషయమా కదా, చర్చ్ కానీ, మినిస్ట్రీ కానీ, జాబ్, బిజినెస్, ఏదన్నా ప్రతి విషయం కూడా మనం కన్సిస్టెంట్గా అడిగితే, పట్టు వదలక అడిగితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు, మనకి జవాబిస్తాడు. మనం సందేహించదు, అది దేవుడే కదా, ఆయన ఆల్రెడీ చూడాడు. మనం అడగకుండా ఆయన ఎగినవాడని వాక్యం చదివిస్తుంది. కొంతమంది ఎట్లుంటారంటే, దేవుడికి తెలుసు కదా, దేవుడు ఇస్తాడు, నేను ఎందుకు అడగాల? అడుగుడి మీకు ఇవ్వబడుతుంది వాక్యం రాయబడ్డాయి కాబట్టి యూ హ్యావ్ టు ఆస్క్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు అంతా తెలిసినప్పటికీ కూడా నేను అడగాలి, నేను పొందుకోవాలి, అప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఎవరు అడగకుండా నేను మీకు ఏమైనా ఇస్తే ఏమంటుంది, సాటిస్ఫాక్షన్ ఉండదండి. కానీ మీరు అడిగిన తర్వాత నేను మీకు ఏమైనా ఇస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే అడగకుండా నేను ఇచ్చినా మనం మర్చిపోతాం, కానీ అడిగిన తర్వాత నేను అడిగిన వెంటనే ఇచ్చిందండి, నేను అడిగిన వెంటనే సహాయం చేసాను, నేను అడిగిన వెంటనే నాతో వచ్చినారు, అడిగిన వెంటనే చేస్తున్నాను. ఏంటది? బ్రతిమలాడటము వేరే విషయము, అడిగిన వెంటనే వేరే విషయం. కొన్నిసార్లు దేవుడు వెంటనే ఇస్తాడు, కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు, కానీ తప్పకుండా ఇస్తాడు. హి విల్ గివ్ సూనర్ ఆర్ లేటర్. త్వరలోనైనా ఆలస్యమైన కానీ ఇవ్వటం మాత్రం ఖచ్చితం. ఎప్పుడు? వెన్ యూ ఆస్క్. ఆస్క్ అంటే ఏంటిది? వన్స్ ఆర్ ట్వైస్ కాదు, టిల్ యూ రిసీవ్ యూ హ్యావ్ టు ఆస్క్. నువ్వు పొందుకున్నంత వరకు నువ్వు తప్పకుండా అడగాలి, మనము ఖచ్చితంగా అడగాలి. సో మనం నమ్ముదాం, విశ్వసిద్దాము. లెట్ us be consistent. సిగ్గుమాలి మాటికి అడుగుట వలన నా ప్రార్థన ఆలకించబడ్డదని మనము ఒక రోజు చెప్పగలగాలి కదా. ఆ ఫ్రెండ్ విషయం గమనించినాము, ఆ విధవరాల గురించి గమనించినాము, ఆ తల్లి గురించి గమనించినాము, ఒక గుడ్డివారి విషయం కూడా మనము చూస్తాము. అందరూ కూడా ఆన్సర్ ఏ విధంగా పొందుతున్నారు? పట్టుదల ద్వారా, సిగ్గుపడకుండా, బ్రతిమలాడి, గోజాడుతూ, విజ్ఞాపన చేస్తూ, వేడుకుంటూ అడిగిన కాబట్టి మనం కూడా నేర్చుకుందాం, మనం అడుగుతాం, మనం తప్పకుండా మనం పొందుకుంటాం. అలాగే దేవుడు కొద్ది మాటలు దీవించుగాక.